హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ విద్యాశాఖ నుంచి అయితే కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి సంయుక్తంగా మనకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి. అయితే తల్లికి వందనం పథకం ద్వారా చాలా మంది లబ్ధిదారులకి అయితే డబ్బులు అయితే పడ్డాయి. మరికొంతమందికి అయితే డబ్బులు అయితే ఇంకా పడలేదండి. అలాంటి వాళ్ళకి డబ్బులు ఎప్పటిలోగా పడతాయి. డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరైతే ఇవైతే చేసుకుంటూ అయితే ఉండాలండి. ఏం చేసుకుంటే మీకు డబ్బులు పడతాయని చెప్తాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మిగతా పథకాలకు సంబంధించి కూడా అప్డేట్లు అయితే ఇచ్చిందండి. అంటే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చింది. ఇక రైతులకు సంబంధించి కూడా మంచి న్యూస్ అయితే వచ్చిందండి. ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ అయితే చేసి అయితే ఉందండి. ఎవరికి కొత్త పెన్షన్లు రిలీజ్ చేసింది, ఎలా తీసుకోవాలి అనేది కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ ఎవరైతే విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేస్తుందండి. ముఖ్యంగా తల్లికి వందనం పథకం సంబంధించి అయితే డబ్బులైతే ఆల్రెడీ ఈ నెల 12వ తేదీన అయితే రిలీజ్ చేసిందండి. అయితే ఇప్పటికే కూడా చాలామంది లబ్ధిదారులకైతే డబ్బులైతే క్రియేట్ అవుతూ వస్తున్నాయండి. ఇక ముఖ్యంగా చాలామందికైతే డబ్బులైతే ఇంకా క్రియేట్ అయితే అవ్వలేదండి. అలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులు ఎప్పుడు క్రియేట్ అవుతాయని చెప్తాను. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే గనక ఒకటో తరగతి నుంచి అదేవిధంగా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న అందరికీ కూడా డబ్బులైతే వేస్తారండి ఒక పథకం ద్వారా. అయితే ఇక్కడ ఒకటో క్లాస్‌లో ఎవరైతే ఫస్ట్ అడ్మిషన్స్ తీసుకుంటారో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ వారికైతే డబ్బులైతే ఇక్కడ పడవండి. అదేవిధంగా ఇక ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటారో వారికి కూడా డబ్బులైతే పడవండి. అదేవిధంగా ఇన్‌స్టిట్యూషన్స్ మారుతుంటారు కదండీ! ఇక్కడ మీకు ఫిఫ్త్ దాకా చదువు వేరే చోటకెళ్ళి ఇన్‌స్టిట్యూషన్ మారడం, దీనివల్ల వేరే ఊరు నుంచి వేరే ఊరికెళ్ళి ఇన్‌స్టిట్యూషన్ మారడం, అలాగే చాలామంది ఏంటంటే ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటారు కదండీ! అక్కడ కూడా వీరికైతే డబ్బులైతే పడవండి. ఎందుకంటే ఇక్కడ డేటా అనేది కొత్త స్కూల్‌కి జాయిన్ అయిన తర్వాత స్కూల్‌లో అయితే డేటా అయితే ఇప్పుడైతే ఇచ్చున్నారండి. ఇచ్చిన డేటాని రాష్ట్ర ప్రభుత్వం వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. వెరిఫై చేసి వారికి ఎవరికైతే డబ్బులు వెయ్యాలని చెప్పేసి వారి దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా వారి యొక్క పేరెంట్స్, అదేవిధంగా గార్డియన్ ఇవన్నీ కూడా చెక్ చేసి వారికైతే డబ్బులేసే ప్రక్రియ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ అయితే ఇప్పుడు కొనసాగిస్తుందండి. అయితే ఈ యొక్క డబ్బులు ఎగ్జాక్ట్‌లీ మనకి ఈ నెల 30 వరకు కూడా ఈ యొక్క తనిఖీలైతే జరుగుతూ ఉంటాయండి. ఇక వచ్చే నెల 5వ తేదీనైతే వేస్తామని అయితే చెప్పారు. అంటే 5వ తేదీన ఎగ్జాక్ట్‌లీ ఎవరైతే ఒకటో తరగతి జాయిన్ అవ్వారో రీసెంట్‌గా అడ్మిషన్ తీసుకొని ఉన్నారో వారికి సంబంధించి డబ్బులు పడతాయి. అదేవిధంగా ఇంటర్‌లో జాయిన్ అవ్వే వరకు ఇంటర్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వారికి కూడా సేమ్ ఇంతేనండి. వారికి కూడా అప్పుడే డబ్బులైతే పడతాయి. మిగతా ఇన్‌స్టిట్యూషన్‌లో ఎవరైతే మారతారో సేమ్ వారికి కూడా వచ్చే నెల 5వ తేదీనైతే డబ్బులైతే పడతాయండి. అంటే మనకి ఈ నెల 20వ తేదీ దాటిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్‌లో అయితే తీసుకొస్తారండి. సో, ఈ యొక్క లిస్ట్‌లో మీ నేమ్ ఉంటే గనక డబ్బులైతే పడతాయండి. మీరైతే కంగారు పడొద్దండి. చాలా వరకు ఏంటంటే ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ ఉన్నారో అందరికీ కూడా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం వేయడం అయితే జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ ఎవరైతే లేరో వారి నేమ్స్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఉంచుతారండి. మీకు ముందుగానే ఉంచుతారు. ఉంచిన తర్వాత మీకు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడం కూడా టైం అయితే ఇస్తున్నారండి. ఒకవేళ గనక ఏదైనా కారణం చేత మీకు ఈ యొక్క పథకం డబ్బులు రాలేదంటే గనక నిజంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అనేది బ్రేక్ చేసి మీకు అర్హత ఉన్నా సరే, అర్హత లేనట్లు చూపించినట్లయితే గనక సో, ఖచ్చితంగా మీరైతే సవాల్ చేస్తూ మళ్ళీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకైతే ఆ రూల్ అనేది చెక్ చేసి మళ్ళీ మీకు ఏ ప్రూఫ్స్ కావాలో అన్నీ సబ్మిట్ చేసినట్లయితే గనక సో, అన్నీ ఇచ్చేసినట్లయితే గనక మీరైతే సబ్మిట్ చేసినట్లయితే గనక కంపల్సరీ మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే గనక డబ్బులనేది వేస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఏదైనా రీజన్స్ వల్ల మీకు ఈ యొక్క పథకం రిజెక్ట్ అయిందంటే గనక మళ్ళీ మీరైతే అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ మీకు డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ఇక్కడ పేర్కొంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు కూడా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. 12వ తేదీన డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత నుంచి కూడా ఈ నెల 20వ తేదీ వరకు కూడా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి. ఎవరైతే ఇంకా డబ్బులు పొందలేదో అలాంటోళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేసుకుంటే గనుక డబ్బులైతే తిరిగి పడతాయండి. చెప్తున్నానండి, రూల్స్ అనేది కంపల్సరీ మీరు యాక్యురేట్‌గా అయితే పాటించాలి. 300 యూనిట్ల లోపు కరెంట్ బిల్ యూసేజ్ ఉండాలి. మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపే ఉండాలి. వ్యవసాయ భూమి కలిగి ఉంటే గనక మాగాని అయితే గనక 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల లోపే ఉండాలి. ఇక మెట్ట ఉంటే గనక 10 ఎకరాల లోపే ఉండాలి. ఒకవేళ గనక 2 రకాల భూములు ఉంటే గనక 2 కూడా 10 ఎకరాల లోపు ఉండాలి. ఇక అదే విధంగా 4 వీలర్ వెహికల్ కార్ అనేది ఉండకూడదు. ట్రాక్టర్ అనేది ఉండకూడదండి. టాక్సీ అనేది ఉండకూడదండి. గుర్తుపెట్టుకోండి. ఆటోకి ఒకటే ఇక్కడ మినహాయింపు అయితే ఇచ్చారు. ఇక అదే విధంగా యాన్యువల్ ఇన్‌కమ్ అనేది సిటీలో 12,000 దాటకూడదండి. ఇక విలేజెస్‌లో చూసుకుంటే గనక 10,000 దాటకూడదండి. ఓవరాల్‌గా యాన్యువల్ ఇన్‌కమ్ అనేది సిటీలో 3,00,000, విలేజెస్‌లో 2,50,000 అనేది ఫిక్స్ చేశారండి. ఇవన్నీ కూడా పాత రూల్స్ అండి.
పాత రూల్స్ అంటే పాత అమ్మఒడి పథకానికి ఏదైతే తీసుకొచ్చారో ఈ రూల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అయితే జరిగింది. కాబట్టి పాత రూల్స్ అన్నీ కూడా ఇవే అండి. ఇప్పుడు న్యూ రూల్స్ ప్రకారం చూసుకుంటే గనుక చాలా మందికైతే ఇక్కడ పథకం అయితే వస్తుందండి. కానీ ఓల్డ్ రూల్స్ తీసుకురావడం వల్ల ఓల్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా చాలా మందికి ఇబ్బందయితే ఎదురవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అలాంటోళ్ళందరూ కూడా కొంతమందయితే అప్లై చేసుకోవడానికైతే అనర్హత అయితే పొందారండి. ఎందుకంటే వారి యొక్క సాలరీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటదండి. అంటే 15,000 దాటి పైన మనకి 20,000 ఆ రేంజ్ ఉన్న ఎవరైతే ఉంటారో సో, పీఏలు ఇంకా అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్లు ఇలాంటివి ఎవరైతే చేస్తుంటారో ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అలాంటోళ్ళందరూ కూడా అర్హత కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి. ఇక మిగతా 10,000, 12,000, 14,000 ఈ రేంజ్‌లో సాలరీ ఉన్న వారందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలకన్నీ కూడా అప్లై అయితే చేసుకోండి. మీకైతే కంపల్సరీ ఈ పథకం డబ్బులనేవి వస్తాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుందండి. ఎందుకంటే వీరందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకి సూచించడం అయితే జరిగిందండి. మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి తప్పకుండా వీరికి కూడా ఈ యొక్క పథకం డబ్బులైతే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తది. కాబట్టి ముందుగా మీరెవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వస్తే గనుక మీ లక్కే కదా! కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ గనుక ఏదన్నా కారణాల చేత రిజెక్షన్ ఉంటే గనుక రిజెక్షన్ అయితే గనుక అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికైతే ప్రెజెంట్ అయితే ఇప్పుడు అవకాశం అయితే ఉందండి. ఇక వచ్చే నెల ఎవరికైతే డబ్బులు పడుతున్నాయో వాళ్ళకి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు కూడా ఈ నెల 20వ తేదీ దాటిన తర్వాత నుంచి ఆ పైనైతే తీసుకొస్తారు. సో, అప్పుడు మీరైతే నేమ్స్ అనేది చెక్ చేసుకోండి. ఇన్‌కేస్ ఏమైనా రిమార్క్‌లు ఉంటే మీరు అప్పుడు మళ్ళీ అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు 2, 3 రోజులు. అప్పుడు మీరైతే అబ్జెక్షన్ అనేది పెట్టుకోవాల్సి అబ్జెక్షన్ రైజ్ చేస్తే గనుక మీకైతే ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ ఉంటే డబ్బులైతే పడతాయండి గుర్తుపెట్టుకోండి. ఇక తల్లికి వందనం పథకం సంబంధించిన డబ్బులైతే ఆల్రెడీ క్రెడిట్ అవుతూ వస్తున్నాయండి. ప్రతిరోజు కూడా చాలా మందికి క్రెడిట్ అవుతున్నాయి. మీకు కూడా డబ్బులు ఎలిజిబిలిటీ ఉండి మీకు ఇంకా రాలేదంటే గనుక వస్తాయండి. వెయిట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ప్రూఫ్స్ ఇచ్చారో ఇచ్చినప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేయండి. ఒకవేళ గనుక అందులో డబ్బులు పడకపోతే గనక మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా చూసినట్లయితే గనక మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీ యొక్క ఎన్‌పీసీ లింక్ అయ్యిందో దానికైతే డబ్బులైతే క్రెడిట్ అయితే అయ్యుంటాయండి. అక్కడికెళ్ళి మీరైతే ఈజీగా డబ్బులైతే తీసుకోవచ్చు. సో, మీకు 4 బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నా, 5 బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నా లేదంటే ఎన్ని బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నా కూడా మీరైతే కంపల్సరీ ఎన్‌పీసీ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అదే ఈ యొక్క సంక్షేమ పథకాలకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దాంట్లోనే డబ్బులనేది పడతాయండి. ఎందుకంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అనేవి డీబీటీ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఆధార్ కార్డ్ ద్వారా అయితే అకౌంట్‌లకైతే పడతాయండి. ఇక్కడ నేమ్స్ చూసి అయితే డబ్బులు వేయరండి. డైరెక్ట్ ఆధార్ కార్డు నంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే డబ్బులైతే వేసేయడం అయితే జరుగుతది. కాబట్టి కంపల్సరీ మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో పడకపోతే మిగతా అకౌంట్‌లు చెక్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్‌కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చిందండి. కొత్త పెన్షన్‌లైతే చాలా మందికైతే శాంక్షన్‌లు అయినాయండి. అంటే గతంలో చూసుకుంటే గనక ఎవరైతే అప్లై చేసుకుండి చాలా వరకు ఎలిజిబిలిటీ లిస్ట్‌లో నేమ్స్ ఎక్కిన తర్వాత అలాంటోళ్ళందరికి కూడా పెన్షన్‌లయితే ఇవ్వలేదండి. ఇప్పుడేం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా కొత్త పెన్షన్‌లనైతే శాంక్షన్ చేసిందండి. వారందరికీ కూడా వచ్చే నెల ఏదైతే ఉందో వచ్చే నెల నుంచి అయితే అందరికీ కూడా కొత్త పెన్షన్‌లయితే ఇవ్వాలని ఇక్కడ చూస్తుందండి. కాబట్టి అందరికీ కూడా వచ్చే నెల జూన్ నెల, జులై నెల ఏదైతే ఉందో ఈ యొక్క జులై నెల పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వీరందరికి కూడా కొత్త పెన్షన్‌లు ఇచ్చేటువంటి అందరూ కూడా వస్తాయండి. వారు కూడా తీసుకోవచ్చు. ఇలాగా ఏంటంటే మనకి రాష్ట్రంలో 89,000 స్పౌస్ పెన్షన్స్ అయితే వచ్చినాయండి. దీంతో పాటు ఈ యొక్క పెన్షన్‌లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఒకవేళ గనుక చాలామంది గత ప్రభుత్వంలో లాస్ట్ చేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి లాస్ట్ చేసి ఎలిజిబిలిటీ ఉండి కూడా వారికి పెన్షన్ శాంక్షన్ అవ్వకుండా ఆగిపోయిందో అలాంటోళ్ళందరికి కూడా ఇప్పుడైతే పెన్షన్‌కి సంబంధించి అయితే శాంక్షన్ అయినట్టు వారికైతే చెప్తున్నారండి. ఒకవేళ గనుక మీరు అప్లై చేసి ఉంటే గనుక కంపల్సరీ మీకు కూడా పెన్షన్‌లు వచ్చినాయా రాలేదని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాలకైతే ఎళ్లి చెక్ చేసుకోండి. ఒకవేళ గనుక రీసెంట్‌గా ఇప్పుడేమైనా అప్లికేషన్స్ పెట్టాలి మేము మళ్ళీ మాకు కొత్త పెన్షన్ కావాలంటే గనక అలాంటి వారైతే కొంచెం వెయిట్ చేయాలి. కానీ గతంలో చాలామంది నేమ్స్ అనేవి ఎలిజిబిలిటీ లిస్టుల్లో అయితే ఉండిపోయినాయండి. ఎలిజిబిలిటీ లిస్టుల్లో ఉండిపోయి పెన్షన్ శాంక్షన్ చేయాల్సిన టైంలో ఏంటంటే ప్రభుత్వాలు మారడం వల్ల వారికైతే పెన్షన్ రాలేదండి. అలాంటోళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా పెన్షన్‌లయితే ఇస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఆ సిట్యుయేషన్‌లో మీ యొక్క పెన్షన్ ఏమైనా ఉంటే గనక మీకైతే వస్తదండి. లేదు న్యూగా మీరు అప్లై చేసుకోవాలంటే గనక వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంకానే. మీకు ఈ యొక్క స్కీమ్స్ హడావిడి అయిపోయిన తర్వాత మీకైతే కొత్త పెన్షన్‌కి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క స్కీమ్‌లనేవి ఉన్నాయండి ప్రెజెంట్. ఈ యొక్క స్కీమ్స్ అన్నీ వెళ్ళిన తర్వాత కంపల్సరీ కొత్త పెన్షన్‌కి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటదండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కూడా శుభవార్త చెప్పిందండి. రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి చాలా వరకు అక్కడికి ఇక్కడికి పరుగులెడుతున్నారు. ముఖ్యంగా ఆర్‌బీకే సెంటర్‌లకి, రైతు భరోసా కేంద్రాలకి పరుగులెడుతున్నారు. సో, ఇలా ఎక్కడికి వీరు ఎళ్ళవసరం లేదని చెప్పేసి ఇక్కడ తేల్చారండి. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే
రాష్ట్రంలో 45,00,000 పైగా ఎవరైతే రైతులున్నారో వారందరికీ కూడా డేటా అనేది ఆటోమేటిక్‌గా తీసుకున్నామనేది చెప్తున్నారు. ఇక మిగతా ఎవరైతే 1,45,000 మంది ఉంటారో వారి యొక్క వివరాలు సరింగా లేక, వారి యొక్క వివరాలు పూర్తిగా అసంపూర్తిగా ఉంటాయో, అలాంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలకే మళ్ళీ వారి దగ్గర నుంచి ఈకేవైసీ తీసుకోవడం, థంబ్స్ తీసుకోవడం అయితే చేస్తామని చెప్తున్నారు. మిగతా వారందరి డేటా అంతా కూడా ఆటోమేటిక్‌గా తీసుకున్నామని చెప్పేసైతే అన్నారు. అంటే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రిలీజ్ చేసే టైంలో వీరికి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఎందుకంటే 45,00,000 పైగా ఉన్నటువంటి ఎవరైతే 45,00,000 మందికి పైగా ఉన్నవారో రైతులున్నారో అందరికీ కూడా డబ్బులైతే పడిపోతాయి. ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో 1,45,000 చిల్లర మంది వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు పడే టైంలో ప్రాబ్లమ్ అవుతదండి. దానికన్నా ముందు ఈ యొక్క ప్రాబ్లమ్ మీకు రాకూడదంటే కంపల్సరీ మీరైతే ఆర్‌బీకే సెంటర్‌లకి, గ్రామ వార్డు సచివాలయాలకైతే వెళ్లి మీ యొక్క ఈకేవైసీ డీటెయిల్స్ అనేవి అక్కడ ఇచ్చినట్లయితే గనక మీకు కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తవుతది. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేదీనైతే రిలీజ్ చేస్తామని చెప్పారు కదండీ! 21 తేదీన రిలీజ్ చేసినప్పుడు మీకైతే ఖాతాలో డబ్బులైతే పడతాయి. రైతు భరోసా కింద అయితే డబ్బులైతే 5,000 అయితే వేస్తున్నారండి. కేంద్రం నుంచి అయితే 2,000 అయితే వస్తాయండి. మొత్తం కలుపుకుంటే రూ. 7,000 డబ్బులనేది మీకైతే పొందొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కూడా డబ్బులైతే రిలీజ్ చేయబోతుంది. ఇక ఆగస్టు నెలకు సంబంధించి చూసుకుంటే గనుక ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తుందండి. ఇది కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. త్వరలో ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. ఇది చాలా మంచి పథకం అండి మహిళలకు సంబంధించి. ఈ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇస్తుందండి. ఈ యొక్క పథకాన్ని కూడా రిలీజ్ చేయాలని చూస్తుంది. ఇక ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి.